హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సాల్వ్ మ్యాటర్ యూట్యూబ్ ఛానల్కి. ఫ్రెండ్స్, ఈరోజు మీరు మన ఇంట్లో ఉండే ఈ రెండు చూడండి, ఉల్లిగడ్డలు, ఒకటి ఎర్రది ఒకటి తెల్లది. దీని గురించి మీకు ఎవరికి తెలియని ఒక రహస్యం ఉంటుందండి. దీన్ని కనుక మనం సరైన పద్ధతులు ఉపయోగిస్తే ఎక్కడ లేని మీరు పూర్వం మన తాతలు ముత్తాతలు ఎలా అయితే ఉండేవారో వాళ్ళ వయసు వచ్చినప్పుడు మీరు కూడా అలాగే ఉంటారండి. ఇది పూర్వం మన తాతలు ముత్తాతలు వీటిని ఎలా తినేవారో మీకు ఎవరికి తెలియకపోతే ఈ వీడియో చెప్తానండి. సో మీరు కంపల్సరీగా ఈ వీడియో చివరిదాకా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. మీరు అనుకోవచ్చు నేను రెండు రకాలుగా ఎందుకు తెచ్చానంటేనండి, ఇది మీరు యూజ్ చేస్తున్నారు, ఇది యూజ్ చేస్తున్నారు, మరి దీని ద్వారా మీరు ఇంత కరాఖండిగా చెప్తున్నారే, మరి దీని ఫలితం ఎడిపోయిందనేసి మీరు అనుకోవచ్చు. అందుకనే నేను చెప్పబోతున్నాను. సరే, ఉల్లిగడ్డల గురించి మనం మరెన్నో విషయాలు తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఎవరైతే ఫస్ట్ టైం మన వీడియోని చూస్తున్నారో వాళ్ళకండి వీడియో కింద సబ్స్క్రైబ్ అయిన బటన్ కనపడుతుంది, నల్లగా తెల్లగా. ఆల్రెడీ సబ్స్క్రైబర్ చేసుకున్న వాళ్ళకు మాత్రం బెల్ బటన్ కనిపిస్తుంది, అదేవిధంగా తెల్లగా సబ్స్క్రైబ్ అయిన బటన్ కనిపిస్తుంది. ఎవరికైతే బెల్ బటన్ కనిపించి తెల్లగా సబ్స్క్రైబ్ అయిన బటన్ కనిపిస్తుందో వారు మాత్రం మీరు ఏం సబ్స్క్రైబ్ బటన్ నొక్కకండి. నల్లగా తెల్లగా అనే రంగులో ఎవరికైతే సబ్స్క్రైబర్ బటన్ వీడియో కింద కనిపిస్తుందో మన హౌ టు సాల్వ్ మ్యాటర్ అని పక్కన అక్కడ మాత్రమే నొక్కండి. నొక్కంగానే మీకు ఒక బెల్ బటన్ పడుతుంది. మీరు ఆ సబ్స్క్రైబ్ బటన్ నొక్కంగానే ఒక బెల్ బటన్ పడుతుంది. ఆ బెల్ బటన్ కూడా నొక్కండి. బెల్ బటన్ నొక్కంగానే మీకు పైన ఒక ఆల్ అనే బెల్ చూపిస్తుంది అండి, గంట సింబల్ ఆల్ అనే చూపిస్తుంది. దాని కనుక టిక్ మార్క్ వేసినట్లయితే నేను ఏ సమయంలో ఒక కొత్త వీడియో అప్లోడ్ చేసినా, లైవ్ చేసినా మీ మొబైల్కి ఒక మెసేజ్ వస్తుంది. మీరు ఎక్కడ ఎతకాల్సిన అవసరం లేకుండా ఆ వచ్చిన మెసేజ్ ద్వారా మీరు డైరెక్ట్గా నా వీడియోలు చూడవచ్చండి. ఓకే, సో ఇంకొకటి చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ ఉంటుంది. సో మీరు సపోర్ట్ ఇస్తే మరిన్ని ఎన్నో వీడియోలు మీకు తెలియని విషయాలను మన ఇంట్లోనే ఉండే హోమ్ రెమెడీస్ కానివ్వండి, చెట్ల గురించి, అదేవిధంగా మనం ఎలా మన మనసత్వాన్ని ఎలా మార్చుకుంటే మన ఎదుటి వాళ్ళ దగ్గర మనం పవర్ఫుల్గా ఉంటామంటే మన సత్తాన్ని మనం చూపగలుగుతాం అనే విషయాలన్నీ చూపబడుతున్నాయి ఈ వీడియోలో, చెప్పబడ్డాయి కూడా. ఇంకా ముందు మీకు తెలియని వారు అంటే పాత సబ్స్క్రైబర్లకు, అదేవిధంగా కొత్తగా వచ్చే వాళ్ళకి అందరికీ మళ్ళీ కొన్ని ఏదైతే చెట్ల గురించి కానివ్వండి అన్నిటి గురించి రిపీట్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, మీరు కొంచెం ఫాలో కావండి. ఓకేనా? చూడండి, ఇది ఎర్ర ఉల్లిగడ్డ. చూడండి, మీకు అందరికీ తెలుసు ఇది తెల్ల ఉల్లిగడ్డ. మరి దీని ద్వారా వచ్చే లాభాలు ఎలానో తెలుసుకుందాం. దీని వచ్చే లాభాలు మామూలు కాదండి, అంతో ఇంతో కాదండి, మామూలు కాదు. అసలు మీకు తెలియని విషయాలు ఎన్నో ఉండొచ్చు. ఓకే, ఇదే వీడియో గురించి అయితే ఈ ఉల్లిగడ్డల గురించి నేను దాదాపు 3 సంవత్సరాల క్రితం ఒక వీడియో చేశాను అనుకుంటాను. 2 సంవత్సరాలు అవ్వచ్చు. అప్పుడు ఒక వీడియో చేశానండి. నేను వీడియో చేసినప్పుడు వీటి గురించి తెలియని కొంతమంది, అంటే వాళ్ళు ఎలా ఉంటారంటేనండి, ఎంతసేపు ఇప్పుడు ఈ ఉల్లిగడ్డల గురించి మీరు చెప్తున్నాడు డైరెక్ట్ అటువంటి వారు ఏం చేస్తారంటే దీన్ని ఒక రకంగా తినమని చెప్తారు. కడుపులో యాక్సిడెంట్ ఉంటుంది కదా, మన జీర్ణ వ్యవస్థ, అది బాగా ఉత్పత్తి అయ్యి గ్యాస్ ట్రబుల్ వస్తుందిరా నాయన అనేసి నన్ను కామెంట్ చేస్తున్నారు. అరే నాయన, నేను కామెంట్ చేశాను, నాయన నీకు తెలియకపోతే కామన ఊకో, లేకపోతే ఈ ఉల్లిగడ్డల గురించి తెలుసుకున్నావు కదా, తెలుసుకొని పక్కన పెట్టుకో, యూజ్ చేయడానికి ప్రయత్నం చేయకు. కానీ ఎవరైతే దీని ద్వారా తెలుసుకున్న వాళ్ళు, దీని గురించి తెలిసిన వాళ్ళు వాడే వాళ్ళకి ఎందుకు నువ్వు కిందికి లాగుతున్నావు? మన నైజం అలాంటిది. ఓకేనా? మన తెలుగు వాళ్ళ నైజం అలాంటిది. ఎవరైనా సరే ఒకరు బాగుపడుతుంటే ఏడవడానికి ముందు రెడీగా ఉంటామనేసి నేను కామెంట్ పెట్టాను. ఓకేనా? ఇప్పుడు కూడా వీడియో కింద కొంతమంది నెగిటివ్ వాళ్ళు కామెంట్ పెట్టవచ్చు. మీరు అవేం పట్టించుకోకండి. ఓకే, నేను చెప్తాను చూడండి సరైన పద్ధతిలో. చూడండి, నేను బైకు రోడ్డు మీద పెట్టి వచ్చి వీడియో చేస్తుంటే హారన్ కొడుతున్నాడు. అంతసేపు నాకు మంచి మాటలు వస్తాయి. నాకు తెలుసండి, నా దరిద్రం అలాంటి. రామేశ్వరం పోయినా శనేశ్వరం తప్పదు అనేది ఇది అట్లాంటి. ఎక్కడ నేను అక్కడ వీడియో చేసుకున్నా అంతే, ఇక్కడే వీడియో చేసుకున్నా అంతే, నాది అంతే ఇక. ఓకేనా? అయితే ఈ ఉల్లిగడ్డల గురించి అంటే ఈ ఉల్లి అంటే తల్లి చేసే మేలు ఉల్లి చేస్తుంది అన్నమాట. మరి అటువంటి ఉల్లిగడ్డల్ని మనం రోజు తింటున్నాము. రోజు మంచిగా ఫాస్ట్ ఫుడ్లో కానివ్వండి, బిర్యానీలో కానివ్వండి, కూరల్లో కానివ్వండి అన్నీ వేసుకొని తింటున్నాం.
మరి దీని ద్వారా వచ్చే ఫలితం ఎటు పోయింది? మీకు అందరికీ తెలుసా? అది పద్ధతి కాదు, తినేది అది కాదు, మీరు తినేది రాంగ్. అందుకని మీకు ఈ ఉల్లి ద్వారా వచ్చే ఏదైతే మనలో కొన్ని స్టామినాని పెంచే, కొన్ని బలాన్ని పెంచే, కొన్ని ఆరోగ్యాన్ని పెంచే ఏదైతే ఉందో అది అణిచివేయబడుతున్నాయి. మీకు ఒకటి చెప్తాను చూడండి, ఉదాహరణకి మీకు అందరికి ఇష్టమైంది ఒకటి చెప్తాను చూడండి. ఉదాహరణ చెప్తే మీకు అర్థమవుతుంది, సోది అనుకోకండి. ఎందుకంటే దీని ద్వారా మనం రోజు తింటున్నాం, మరి దీంట్లో వచ్చేది ఎడిపోయింది అనేసి కొంతమందికి డౌట్ రావచ్చు. మరి అటువంటి వాళ్ళకి డౌట్ మీకు అందరికీ రావచ్చు, సహజం. అటువంటి వాళ్ళకి మరి మనం చెప్పాలి కదా. అంటేనండి ఇప్పుడు ఎలా మీకు అందరికి ఇష్టమైంది ఒకటి తాగేది ఉందనుకోండి, కళ్ళు బాగా తిరగడానికి ఏం తాగుతాం? అందరికీ తెలిసిన విషయమే, నేను ఇందులో చెప్పకూడదు. అది మనం ఏదైతే ఒకటి తాగితే మన కళ్ళు బాగా తిరుగుతాయో అది అలాగనే తాగితే డోస్ ఎక్కువయి మనం ఆరోగ్యం పాడవుతుంది కదా. మరి ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి ఒక 5% ఒక గ్లాసులో పోసి ఒక 10% వాటరు ఆ గ్లాసులో పోసుకుంటే దాన్ని తాగితే అది మనకు కావలసినంత తిప్పడానికి ప్రయత్నం చేస్తుంది. అంతేకాకుండా ఒకటి మీకు ఉదాహరణ చెప్తున్నా, అర్థం చేసుకోండి. ఇందులోనే ఇది ఎందుకు పనిచేస్తలేదో అదే కాకుండా, ఓకేనా, అలా చేస్తేనే మీకు అది కళ్ళు తిరగడానికి మంచిగా ఉంటుంది. అలా కాకుండా ఒక 5% గ్లాసులో పోసుకొని ఒక 20% అంటే ఒక ఈ సైజులో మీరు గ్లాసులో పోసుకొని గ్లాసు నిండా నీళ్లు పోసుకుంటే అది తాగితే మీకు ఏమైనా ప్రయోజనం ఉంటుందా? అంటే కళ్ళు తిరుగుతాయా? తిరగవు. అయితే ఎక్కడ మనం మిస్టేక్ చేస్తున్నాం? ఏదైతే మనం కళ్ళు తిరగడానికి ఏదైతే అది కలిపేది ఉందో అది చాలా తక్కువగా పోసి నీళ్ళు అనేది చాలా ఎక్కువ మోతాదులో పోసాం కాబట్టి దాన్ని ఏదైతే కళ్ళు తిరిగే గుణాలు ఏదైతే ఉన్నాయో అందులో మనం తాగుతున్నాం చూసారా, ఇందులో చెప్పకూడదు, దాన్ని ఏదైతే బలాన్ని మొత్తం నీళ్లు మొత్తం అణచివేసి నాలో సగం అయిపో అని నీళ్ళనం చేసుకొని మన ఇద్దరం ఒకటే, నన్ను తాగితే మనిషికి ఏమీ కాదు, నువ్వు అంతే నాతో పాటు వచ్చినావు అనేసి ఇలా ఇద్దరు సరి సమానంగా వెళ్ళిపోతారన్నమాట. మిస్టేక్ ఎక్కడ? అది గమనించారా మీరు? అది మనకు మిస్టేక్. మరి ప్రతి ఒక్కరు చెప్తారు కదా, అది తాగితే కళ్ళు తిరుగుతాయిరా, కళ్ళు తిరగదు. మరి నాకు తిరగలేదే. మరి మిస్టేక్ కొంతమందికి తిరుగుతుంది, కొంతమంది తిరగదు. ఎందుకు? కొంతమంది పచ్చిగానే తాగుతారు, కొంతమంది వాటర్ వేసుకొని తాగుతారు, కొంతమంది ఫుల్ వాటర్ వేసుకొని అది మొత్తం ఏదైతే పెద్ద పెద్దవి తాగినా కూడా అలాగనే నిలబడతారు, కోగుట్టిన గాడిద లెక్క. చూడండి, అదే అది ఏ రకంగా తాగినా కళ్ళు తిరగాలి కదా. మరి తాగే కాడ మనం మిస్టేక్ చేస్తున్నాం కాబట్టి దాన్ని ఏదైతే ఈ ఉల్లిలో మనం ఉల్లిగడ్డలు తింటే ఏదైతే మన శరీరానికి అందే ఏదైతే ఉన్నాయో దీన్ని మనం ఎలా తింటున్నాం? ఓకే, ఇదేమో ఎర్రదాని గురించి చెప్తానండి. ఈ ఎర్ర ఉల్లిగడ్డలేమో మంచిగా పై పొట్టు తీసేసి బిర్యానీలో కానీ ఫాస్ట్ ఫుడ్లో కానీ అంటే మనం ఏదైనా ఎగ్ రైస్లో అయ్యి అందులో కలుపుకొని తింటున్నాం. ఇది తింటే ఏమైనా వస్తుందా? ఏమీ రాదు, రుచి తప్ప ఏమీ లేదండి, ఉత్తది. ఓకేనా? ఎర్ర ఉల్లిగడ్డ మీరు ఉత్తది రుచి కోసమే, అంటే బిర్యానీలో తిన్నప్పుడు దీన్ని పక్కన వేసుకొని తింటే కరాకరా నవలడానికి ఒక సౌండ్ కోసం మాత్రమే తప్ప ఇది తింటే మీకు ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు అస్సలు ఉండదు. ఎర్రది ఇది మనకు వేస్ట్. ఓకే, ఇక మనకు ఉన్నది ఇవి తెల్లది. ఒకసారి ఎర్ర ఉల్లిగడ్డని తెల్ల ఉల్లిగడ్డని రెండింటిని కోసి చూడండి మీరు. ఓకేనా? అది ఒక 5 కోయండి, ఇది ఒక 5 కోయండి. ఇది కోస్తే దెబ్బకి మీ కంట్లో నీళ్ళు అనేది రావడం జరుగుతుంది. అది ఎంత కోసినా ఏమీ కాదు. ఓకే, ఎంత కోసినా ఏమీ కాదు. ఎందుకంటే అది కాదు మనకు శరీరానికి బాగు చేసేది. ఇది తెల్ల ఉల్లిగడ్డలు మనకు శరీరానికి బాగా ఉపయోగపడేది ఇదన్నమాట. ఓకేనా? అయితే దీన్ని మనం ఎలా తినాలి? మరి దీన్ని కూడా మనం తింటున్నామే, కానీ సరైన పద్ధతిలో అది కాదండోయ్. సరైన పద్ధతి ఏంటంటేనండి, ఈ ఉల్లిగడ్డల్ని రోజుకొకటి, ఓకేనా, రోజుకొకటి మామూలుగా ఏదైతే మన బిర్యానీ తినేటప్పుడు ఈ ఎర్ర ఉల్లిగడ్డలు ఎలా అయితే కోసుకుంటారో చక్రం లెక్క, ఈ తెల్ల ఉల్లిగడ్డల్ని కూడా చక్రం లెక్క 3 కోసుకోండి మీరు. ఓకేనా? 3 కోసుకొని
కొంచెం మీరు ఇది పక్కన పెట్టేసాం. కొంచెం తేనె, ఏదైతే చక్రాలు ఈ ఉల్లిగడ్డలు కోసుకున్న పచ్చి అనండి, ఒట్టి కాదు, ఇంకొక రకం అయింది, అది కూడా చెప్తాను. ఫస్ట్ ఇది రకం చెప్పిన తర్వాత ఎవరైనా సరే ఒక 3 చక్రాలు కోసుకొని దాంట్లో తేనె వేసుకొని ప్రతిరోజు ఒక 3, దీంట్లో ఉన్న 3 చెక్కలు తినండి మీరు. తెల్ల ఉల్లిగడ్డలు, ఎర్రవి కాదు నేను చెప్పేది, తెల్లవి పచ్చిదే. ఒక 3 రోజుకు 3, ఓకేనా? లేదా చపాతీ మీద కానీ కూరలు వేసుకోకండి. మళ్ళీ ఈ కూరలు వేసుకొని వండకండి. నేను ముందే చెప్తున్నాను, ఫలితం తర్వాత చూడండి. మీకు ఏదున్నా ఓకే, మీకు ఏదున్నా సరే మీ శరీరంలో ఎటువంటి రోగాలున్నా దానికి నయం చేసేది ఈ ఉల్లిగడ్డ. అప్పటి వాళ్ళు ఉల్లిగడ్డలు తినే చాలా గట్టిగా ఉండేవారు ముసలోళ్ళు. అప్పుడు వయసు అయిపోయినా చాలా మంచి ఆరోగ్యంగా ఉండేవారు. ఒక శాస్త్రం ఉంటుందండి, ఏదో కొన్ని చోట్ల నేను విన్నాను, 12 ఉల్లిగడ్డలు, ఓకేనా, 12 ఉల్లిగడ్డలు, 6 జొన్న రొట్టెలు ఉట్టిగిన ఏ కూర లేకుండా ఇలాంటి ఉల్లిగడ్డలు కోసుకొని 12 ఉల్లిగడ్డలు తెల్లయి, 6 జొన్న రొట్టెలు తిని బతికేవాళ్ళు ముసలవాళ్ళు. అప్పటి తాతలు ముత్తాతలు, అప్పటి వాళ్ళు. మీరు తెలుసుకోండి చరిత్ర ఒకసారి. మీరు వెనకకి వెళ్ళి 1980-70 ఆ సంవత్సరంలో ఎవరైతే దీన్ని ఉల్లిగడ్డని యూజ్ చేశారో ఆ వ్యక్తులు ఎలా ఉండేవారు అని మీరు ఎవరైనా సరే గూగుల్లో మీరు సెర్చ్ చేసుకోండి, మీకు తెలిసిపోద్ది. ఓకే, మనం కూడా ఆ వయసు దాకా అలాగనే మన ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు ఈ ఉల్లిగడ్డని మీరు ఒక 3 చక్రాలు కోసుకొని తేనె కలుపుకొని మీరు తినొచ్చు. ఓకేనా? ఇంకో రకం ఉంటుందండి దీంట్లో, ఓకేనా? మీరు చపాతీల మీదైనా తీసుకో, జొన్న రొట్టె కానివ్వండి, గోధుమ రొట్టెలు కానివ్వండి, గోధుమ చపాతీలు బ్రహ్మాండంగా ఉంటాయండి. లేదా ఇవన్నీ మాకు గోధుమ రొట్టెలు, జొన్న రొట్టెలు ఇవి మాకు ఏం చేయవస్తుంది నాయన అనుకునే వాళ్ళు, తమలపాకులు తెలుసు కదా, చాలామందికి తెలుసండి. తమలపాకు ఒక 3 తీసుకొచ్చి ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క ఆకు తినండి, తమలపాకు. ఓకేనా? ఎవరైనా మీకు షుగరు ఇతర ఏదైనా చిన్న సమస్యలు ఉన్న వాళ్ళు తేనె జోలికి వెళ్ళకండి, తమలపాకు ఉల్లిగడ్డలు తినండి. ఏదైనా సమస్య ఉన్న వాళ్ళు మాత్రం మీ డాక్టర్ని మాత్రం సలహా తీసుకోండి, ఓకేనా? ఎందుకంటే ఈ ఉల్లిగడ్డల్లో కొంచెం ఎక్కువగా ఉత్పత్తి అయ్యాయి అంటే మనం ఏదైతే నీరసంగా ఉన్నామో వెంటనే దాన్ని రిపేర్ చేయడానికి ఆ గుణాలు అయితే ఉన్నాయన్నమాట. అది కనుక మీలో ఎక్కువ అయ్యి మీరు ఉన్న సమస్యని రెట్టింపు చేస్తుందన్నమాట. అంటే ఏ సమస్య లేని వారు మాత్రం బ్రహ్మాండంగా తినొచ్చు. మీరు ఏం పగరపడాల్సిన అవసరం లేదు. ఏదైనా సమస్య ఉన్న వాళ్ళు మాత్రం కొంచెం డాక్టర్ని సలహాలు తీసుకొని తినండి, ఏం తప్పే ఉంది. పలానే డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు కదా, మీ ఫ్యామిలీ డాక్టర్ కానివ్వండి, ఊళ్ళో డాక్టర్, పల్లెటూరులో ఆర్ఎంపీ డాక్టర్లు ఉంటారు కదా, వాళ్ళని అడగండి. బాబు నాకు ఒక సమస్య ఉంది, మరి అసలు దానికి ఎసరు పెడుతుంది, మరి నాకు అది అవన్నీ కావాలంటే మరి ఎట్లా స్వామి, ఒక ఉల్లిగడ్డ తినమని చెప్తున్నారు, మరి ఇది తమలపాకు, తేనె, గోధుమ చపాతీలు, జొన్న చపాతీ రొట్టెలు ఇవన్నీ చేస్తున్నారండి, మరి నాకు ఎలా, మరి నాకు పాడు రోగం ఇది ఉండే, మరి ఇది తింటే నాకు అది రావాలా, మరి ఎట్లా నేను తినాలా వద్దా అని ఒకసారి అడగండి. వాళ్ళు ఏమంటారు, ఇది మంచిదే, మీరు ఏదైతే మీ సమస్యకి ఇదేం అడ్డం రాదు, తినండి అని చెప్తే పుష్కలంగా తినండి, వద్దంటే మానేయండి, అంతేనండి. ఇంకొకటి మీకు అతి ముఖ్యమైన చెప్తాను చూడండి. ఎవరికైనా ఏదైతే ఇందులో మనలో రెట్టింపు పెంచే గుణాలు ఉంటాయి కదా, అంటే మీరు దీన్ని కోసేటప్పుడు దీంట్లో ఉండే ఆవిరి చూడండి, మీరు ఆవిరి చూడండి. ఆ ఆవిరి ధరని కళ్ళలో నీళ్ళు అనేది రావడం జరుగుతుంది. ఆ ఆవిరి అణచాలంటే ఈ ఆవిరి అనేది కొంతమందికి పడకపోవచ్చు, నేను అందరికీ పడదని చెప్పట్లేదు. కొంతమంది పడని వాళ్ళు ఏం చేయాలంటే దీన్ని కాల్చుకొని తినాలి. కాల్చుకొని తింటే బ్రహ్మాండమైన రుచితో పాటు మీ ఆరోగ్యాన్ని ఏదైతే మీ అతిగా పెరగకుండా, మీలోని అతిగా పెరగకుండా మామూలుగా మీకు సరిపడే విధంగా మీకు అందిస్తుంది అన్నమాట. అంటే చూడండి, మనం ఏదైనా మోటార్ ఫీడ్ చేసామనుకోండి, ఒకవేళ ఫుల్గా వాటర్ వస్తుంది అనుకోండి, ఫుల్ కాదు మామూలు రావాలంటే డమ్ వేసుకుంటాం, అంతే కదా, మామూలుగా రావడానికి. అంటే ఈ వాటర్ ఫుల్గా వస్తుంది లేదా తక్కువ వచ్చిన వాటర్ నిండి మాకు ఒకే మోతాదున రావాలని ఒక వాచర్ వేసుకుంటాం, డమ్మీలో అవి ఏదో చెప్తారు, అవి వేసుకుంటారన్నమాట. సో అది కాల్చుకొని తిన్న వారికి ఆ సమస్య అన్నమాట. నేను అన్నీ ఉదాహరణ చెప్తున్నాను అనుకొని, ఓకే. సో
ఈ రెండిట్లో మీరు ఈ తిన్నది వేస్ట్, ఎంత తిన్నా మీకు ఏమీ కాదు, మీరు లేవలేదు చేత కాదు. ఇక ఇది తిన్నారనుకోండి అద్భుతమైన ఫలితం వస్తుంది. మీలో అన్ని కంటి చూపుకి, నరాలకి, మీ మెదడుకి, ఓకేనా, మీ ఏదో డిస్కులు పని చేస్తూ ఉంటాయి. ఈ మధ్యకాలంలో చాలామందికి నడిచినో లేదో తినే ఆహారం వలన ఎముకలు మొత్తం అరిగిపోతున్నాయి అన్నమాట. ఓకేనా, అలాంటి అరిగిపోయిన ఎముకల్ని కూడా కొంచెం నయం చేస్తుంది అన్నమాట ఉల్లిగడ్డ. అంటే నేను ఏదో ఈరోజు నేను కొత్తగా చెప్పట్లేనండి. మన పూర్వం మనకు అందరికీ తెలుసు అన్నమాట దీని గురించి. ఇది ఉట్టిగానే పేరు రాలేదన్నమాట. తల్లి చేసే మేలు ఉల్లి చేస్తుందని. అంటే మన తల్లి మనని ఎలా అయితే కాపాడుతుందో, నా కొడుకు బాగుండాలి, ఇలా అయితే ఎంత జాగ్రత్తగా చూసుకుంటుందో, ఈ ఉల్లిగడ్డ కూడా మనకి ఈ ఆరోగ్యం బాగుండాలి. నన్ను లోపల పంపించారు, లోపల పంపించడానికి నేను ఉట్టిగానే కూర్చోకూడదు, నా వంతు సహాయం నేను చెయ్యాలి, ఇది బాగా పనిచేయాలి. అంటే కొంతమంది పనికి వెళ్ళినప్పుడు కడుపులో విషం లేకుండా పని చేస్తారండి. కొంతమంది ఏమో నాకు పైసలు వస్తే చాలు, నేనేం పని చేస్తా, వాడు చేయమంటే చేస్తా, అది చేయను అని కొంతమంది అంటారండి. ఈ వేరియేషన్ మీకు అర్థమైతే అన్నీ బాగానే ఉంటాయండి. తినే పద్ధతి అది. నేను ముందు చెప్పినట్టు ఎవరైనా సరే తినాలనుకుంటే తినండి, రిజల్ట్ మీకే తెలిసిపోద్ది అనమాట. లేకపోతే తెలుసుకున్నారు కదా, ఫ్యూచర్లో ఎవరికైనా మీకు సమస్య ఉంటే నేను చెప్పింది కాకుండా ఫ్యూచర్లో మీకు ఎవరైనా ఈ ఉల్లిగడ్డల గురించి చెప్తే, ఒకరోజు వీడియోలో చూసాం, ఈరోజు కూడా విన్నాం, ఇప్పుడు తినొచ్చు అని మీకు నమ్మకం కలిగితే తినండి, లేకపోతే మానేయండి. తెలుసుకున్నారు కదా, ఫ్యూచర్లో మీకు ఎప్పుడైనా పనికి వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇదండి తెల్లది ఎర్రది. ఓకేనా, ఎర్రది తెల్లది, ఇంట్లో 2 వేరియేషన్ ఉన్నాయి. ఇది మీరు ఎంత తిన్నా మీకు ఏం కాదు, ఇది తింటే మాత్రం బీభత్సం. ఓకేనా, సో ఏదైనా సమస్య ఉంటే కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ రిప్లై ఇవ్వకపోయినా నెక్స్ట్ వీడియోలో దాన్ని రివీల్ చేస్తాను. ఇప్పటిదాకా ఎవరైతే కొత్త వాళ్ళు చూసి కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, వీడియో కింద మీకు తెల్లగా సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది, దాన్ని నొక్కంగానే పక్కన బెల్ బటన్ వస్తుంది, ఆ బెల్ బటన్ కూడా నొక్కండి, బెల్ బటన్ యాక్టివేషన్ చేసుకోండి. ఇంకొకటి, ఇప్పటిదాకా ఎవరైతే చూసి కూడా మన వీడియో లైక్ చేయకపోతే లైక్ చేసి ఈ వీడియోని ఎండ్ చేయండి. నెక్స్ట్ ఇంకా బ్రహ్మాండమైన వీడియోలు రాబోతున్నాయి, దానికోసం ఎదురు చూస్తూ ఉండండి. బాయ్.